నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికి వందనాలండి. ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్యాంశము పోరాటములు లేదా శ్రమలు. అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు లేదా యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా అంగీకరించినటువంటి అనేక మంది వారు చెప్తూ ఉంటారు, ఏవండి మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఆయన్ని నిజరక్షకునిగా అంగీకరించాం. అయినప్పటికీ మా జీవితాల్లో ఆ పోరాటాలు, ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు మరి ఉన్నాయి. వాటికి కారణం ఏంటండి? మేము దేవుడిని నమ్ముకున్నందుకు గాను మరి శ్రమలు ఉండకూడదు కదా! పోరాటం ఉండకూడదు కదా! అని అంటూ ఉంటారు. కానీ మరి వాటికి కారణం ఏంటండి అని అడుగుతూ ఉంటారండి. మనం ఇదే అంశాన్ని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా బైబిల్ గ్రంథంలో మనం ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. మనం సహింపగలిగినంత కంటే ఎక్కువ శోధన మన మీదకి రాదు, దేవుడు రప్పించడని స్పష్టంగా చెప్తున్నాడండి. అంత మాత్రమే కాదు, ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ముందుగానే ఏర్పరిచాను అని కూడా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మరొక సందేహం వస్తుంది. ఏమండి, అసలు దేవుడు మన మీదకి ఆ శ్రమని, ఆ శోధనని రప్పించడం ఎందుకు? మరలా దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని చూపించడం ఎందుకు? అసలు ఆ పోరాటమే లేకుండా చేస్తే, శోధనే లేకుండా చేస్తే బాగుంటుంది కదా అని మనకు అనిపించవచ్చు. కానీ దేవుడు పంపేటువంటి ఆ పోరాటము, ఆ శ్రమ, ఆ శోధన వెనకాల దేవుని చిత్తం దాగి ఉంది. దేవుని ఉద్దేశం వెనకాల దాగి ఉందండి. మనం గమనించినట్లయితే ఆనాడు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మరి వారి యొక్క మొర, వారి ప్రార్థన దేవుడు ఆలకించి మోషే ద్వారా వారిని ఐగుప్తు దేశం నుంచి వారిని బయటికి విడిపించి వాగ్దాన దేశాన్ని, వాగ్దాన భూమిగా పిలువబడినటువంటి కనాను దేశాన్ని వారికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. 40 సంవత్సరాలు ఆ అరణ్యములో వారు ప్రయాణం కూడా చేశారు. కానీ ఏ ప్రయాణం అయితే వారు ప్రారంభించారో మరి అనేక మంది, చెప్పాలంటే ఇద్దరు తప్ప మరి ఎవరూ కూడా ఆ జనరేషన్ పీపుల్ కనాను దేశంలో ప్రవేశించలేదు. మరి కేవలం యెహోషువ, కాలేబులు మాత్రమే ప్రారంభించబడినటువంటి ప్రయాణంలో ఉన్నవారు ముగింపు దాకా రాగలిగారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మరి అప్పటి ప్రయాణం చేసిన వారి పిల్లలు ఇక్కడికి వచ్చారండి. మరి వీరికి ఎదురైనటువంటి పోరాటం ఏంటంటే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు సైన్యం, కనానీయులు అవనివ్వండి, ఇంకా అనేక మందిని దేవుడు వెళ్ళగొట్టకుండా వారిని అక్కడే ఉంచడం మనం బైబిల్లో చూస్తాం. దీనికి ఏంటి కారణం అనంటే ఇజ్రాయేలీలకు యుద్ధం నేర్పాలి. ఇజ్రాయేలీలకు పోరాడే అటువంటి ఆ పోరాటం వారికి నేర్పాలి అనే ఉద్దేశంలో మరి ఆ శత్రు సైన్యం అన్నింటినీ కూడా వాళ్ళని వెళ్ళగొట్టనివ్వకుండా అక్కడే ఉంచడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ వాక్యం మనం చూసినట్లయితే న్యాయపత్ర గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఇజ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇజ్రాయేలుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనులు ఇవే. ఎవరు వారు చూద్దామండి. ఫిలిష్తీయుల 5 సర్దారు జనములను, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్షెబోను మొదలుకొని హమాతులకు పోవు మార్గం వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీలను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకునేటట్లు ఇజ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చాను. ఎందుకంటే ఇజ్రాయేలీలకి మరి యుద్ధం చేయడం రాదు. వారు కేవలం అరణ్య ప్రాంతంలో ప్రయాణం మాత్రమే వారు చూశారు తప్ప ఒక రాజ్యంతో పోరాటం, ఒక రాజ్యంతో యుద్ధం చేయడం వారికి తెలియదండి. మరి వారికి పోరాట స్ఫూర్తి మనం నేర్పాలి, వారికి యుద్ధం చేయడం మనం నేర్పాలి అనే ఉద్దేశంలో మరి ఈ కనానీయుల్ని, ఈ ఫిలిష్తీయుల్ని వీళ్ళందరినీ కూడా అక్కడ ఉంచడం మనం గమనిస్తాం. ఈరోజు మన జీవితంలో కూడా
దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క శోధన, ఆ పోరాటము మన జీవితాల్లో శిక్షల కోసమే తప్ప శిక్ష కొరకు కాదు. మనల్ని మరి పాడు చేయడానికి కాదు గానీ, మనకి ఆ పోరాటాన్ని నేర్పడం కోసం, మనలో ఆ యొక్క బలాన్ని పెంచడం కోసం, మనం కూడా ఆ శ్రమను జయించి మరి నూతనమైన శక్తిని పొందుకోవడం కొరకే దేవుడు కొన్ని శ్రమలు, పోరాటాలు మన ముందు ఉంచుతాడండి. చదువుకునేటువంటి పిల్లలకి తరచుగా ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారండి. క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ఇంకా యాన్యువల్ ఎగ్జామ్స్. పరీక్ష లేకపోతే వారిలో ఎంత స్కిల్ ఉందో, వారు ఎంతవరకు చదువుకున్నారో మనకెలా తెలుస్తుంది? కాబట్టి ఈ యొక్క పరీక్ష ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటుంది. మరి బైబిల్ చెప్తుంది, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2, 3 వచనం మనం చదువుకుంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదవలేని వారైనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి. మన జీవితంలో మనం ఓర్పుతో మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఫలింపజేస్తాడు. ప్రతి సమస్య, ప్రతి పోరాటాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి మనం ప్రార్థించినప్పుడు, దాని కొరకు నిజంగా మనం కష్టపడి ఆ సమస్య మనం ఎదుర్కోవడానికి దేవుడి మన శక్తి పొందుకున్నప్పుడు, దానికి పరిష్కార మార్గాన్ని కూడా దేవుడు చూపుతానని మరి ఆయన వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడండి. ఇంకా మనం చూసినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయము మరి 3-4 వర్సెస్ మనం చదువుకున్నట్లయితే, రోమపత్రిక 5వ అధ్యాయము 3-4 వర్సెస్. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. శ్రమల యందు అతిశయపడదామని చెప్పి అపోస్తలుడైన పౌలు రోమపత్రిక ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా విశ్వాసులుగా మనల్ని అభివృద్ధి కలిగించడానికి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ, మనలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు మరి మనకిచ్చినటువంటి ఈ ప్రతి పోరాటము, ఈ ప్రతి సమస్య, ఈ ప్రతి శ్రమ, ఇవన్నీ కూడా మన శిక్షణ కొరకే తప్ప శిక్ష కాదు అని మనం గ్రహించాలి. ఇంకా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనంలో ఒక చిన్న మాట ఉందండి. అదేంటంటే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియదు, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఏ వ్యక్తి అయితే ఆ యొక్క శోధనను జయిస్తాడో, ఆ శోధన గుండా ప్రయాణం చేస్తాడో, మరి ఆ వ్యక్తి శోధించబడిన తరువాత సువర్ణము వలె మారతాడు అని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక వ్యక్తిని సువర్ణంతో పోలుస్తున్నారండి. సువర్ణం అంటే బంగారం, గోల్డ్. ఎందుకని ఆ వ్యక్తిని సువర్ణంతో పోలుస్తున్నారు? అసలు గోల్డ్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని మనం గమనించినట్లయితే, ఎన్నో మెటల్స్లో గోల్డ్కి ఎంతో మంచి కెమికల్ బాండింగ్, ఇట్ ఈస్ అన్బ్రేకబుల్. మిగతా వాటితో పోలిస్తే ఒక స్ట్రాంగ్ కెమికల్ బాండింగ్, ఆ యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది బంగారానికి ఉంటుంది. కాబట్టి ఆ బంగారం తుప్పు పట్టదు, మరి ఎంత మాత్రం కూడా దాని యొక్క గ్లోని కోల్పోదు. మనం ఎన్నిసార్లు దాన్ని హీట్ చేసినప్పటికీ, మనం రీయూజ్ చేసినప్పటికీ అదే స్వచ్ఛమైనటువంటి దాని యొక్క స్వచ్ఛత, దాని యొక్క ప్యూరిటీ అనేది అంతే ఉన్నతంగా ఉంటుంది. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క మన దగ్గరికి పంపించేటువంటి ఆ యొక్క పోరాటాలు, ఆ యొక్క శ్రమల్ని మనం దాటి వాటిని జయించినప్పుడు అంతే గొప్పగా మనం దేవుని కొరకు నిలబడగలుగుతాం. దేవుని చేతుల్లో, ఆయన అంబులిలో మనం బాణముల వలె దేవుని కొరకు మనం సాక్షులుగా జీవించగలుగుతాం. కాబట్టి మరి మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ పోరాటమైనా, ఏ శ్రమైనా మనం ధైర్యంతో పోరాడదాం, విశ్వాసంతో ఎదుర్కొందాం. అదే పోరాటము, అదే విశ్వాసం మన జీవితాల్లో ఓర్పును, సహనమును కలుగజేస్తుంది. మన యొక్క నిరీక్షణలో దేవుని పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈ కొద్ది మాటలని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకే వందనాలు తండ్రి. విత్తబడినటువంటి ఈ వాక్యం మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం దయచేయండి దేవా. మా జీవితాల్లో ఎదురైనటువంటి ప్రతి పోరాటము, ప్రతి సమస్యను ధైర్యంతో ఎదుర్కోగలిగే శక్తిని మాకు దయచేయండి. మీ కొరకు శోధించబడిన పిమ్మట సువర్ణము వలె మారుటకు మా అందరికీ సహాయం దయచేయవలసిందిగా
నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.